ప్రజల ఆరోగ్యాలను హరించే కోనోకార్పస్ మొక్కలను విశాఖ నగరంలో తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి కోనోకార్పస్ మొక్కల వలన కలుగుతున్న నష్టాలను వివరించారు. కోనోకార్పస్ మొక్కల వలన పర్యావరణం దెబ్బతింటుందని, భూగర్భ జలాలు కలుషితమవుతాయని, కేబుల్ వ్యవస్థ ధ్వంసమవుతుందని వెల్లడించారు. గుజరాత్తో సహా పలు రాష్ట్రాలు, దేశాలు ఈ మొక్కలను బ్యాన్ చేశాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కోనోకార్పస్ మొక్కలను తొలగించాలని కాకినాడ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి కోనోకార్పస్ మొక్కలను త్వరితగతిన తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. వీటి నుంచి వచ్చే గాలి మనం ఏదైతే పీల్చుకుంటున్నామో దానివల్ల ఊపిరితిత్తులకి చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి. హాస్మా కానివ్వండి, ఇంకా అనేక తలపోట్లు, జ్వరం, దగ్గు, రొంప అనేక రుగ్మతలకి మనం గురి కావడం జరుగుతూ ఉంది. ఈ కోనోకార్పస్ మొక్క అయితే దాని తాలూకా వేర్లు కిందకి వెళ్ళే క్రమంలో మన గ్రౌండ్లో ఉండే కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేబుల్స్ ధ్వంసం అయిపోవడమే కాకుండా మన తాగునీటి పైపులు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి అన్నీ కొలాప్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా శాస్త్రీయంగా మనం చూడకుండా వేయడం ద్వారా అనేక నష్టాలకు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని చాలా ప్రాంతాల్లో బ్యాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్లో గమనిస్తే కనుక అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ మొక్కలు మన భారతదేశానికి ఏమాత్రం సూటబుల్ కాదు, ఆ ప్రజల ఆరోగ్యానికి చాలా ఇబ్బంది కలిగించే అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పి వాళ్ళు బ్యాన్ చేశారు. ఈవెన్ మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా రావడం జరిగింది. వారు కూడా ఈ మొక్కల ప్లేస్లో వేరే మొక్కల్ని, మన భారతదేశంలో లభించే అనేక మొక్కలు ఇంకా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పి సూచించడం కూడా జరిగింది. వాటి స్థానంలో భారతదేశంలో విరివిగా లభించే అనేక మొక్కలు ఉన్నాయి, వాటిని వేయడం ద్వారా ఒక వాతావరణ సమతుల్యతని సమకూరేలా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలని, అధికారులని కూడా మేము కోరుతా ఉన్నాం.